లెట్ మీ గివ్ యూ ఇదంతా చెప్పడం టెక్నికల్గా కొంచెం కష్టం అవుతుంది. నేను మీకు ఒక కథ చెప్తాను. అది ఈ చెరువు కథ. యాక్చువల్గా ఇప్పుడు మనం నుంచుని ఎక్కడైతే షూట్ చేస్తున్నాం ఈ విశాఖ ఓడేరులో జరిగిన కథ. ఎర్లీ ఫార్మర్ అడాప్టర్ అనమాట ఈయన. సో వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇక్కడ 8-9 చెరువులు ఉన్నాయి. ఒక చెరువులో మాత్రమే మన రియల్ టైమ్ మానిటరింగ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనకి pH అనే వాల్యూ, సో pH ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పాండ్. ఆ pH వాల్యూ అనేది ఇట్ ఈస్ సమ్వేర్ క్లోజ్ టు 8.9 and 9. జనరల్గా ఇది ఎంత ఉండాలంటే, అంటే ప్లేస్ టు ప్లేస్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, ఫార్మర్ డిజైర్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. బట్ ఆప్టిమల్ రేంజ్ 7.5 to 8.5 మధ్యలో ఉంటే దట్స్ అ గుడ్ డిజైర్డ్ రేంజ్. మేము చూసింది ఏంటంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 3 to 4 days pH గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతూ ఇట్ హెస్ గాన్ అప్ టు 8.9, 8.95, 9 ఆ రేంజ్కి టచ్ అయింది. సో ఫార్మర్ కాల్ చేసి, సార్ ఇంత నా చెరువులో నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడ నాకు తెలిసి ఉండదు, ఒకసారి ప్లీజ్ క్రాస్ చెక్ అండ్ వెరిఫై అంటే, మా ప్రాసెస్ ఏంటంటే కంపెనీ వెన్ ఎవర్ ఫార్మర్ వాంట్స్ టు డూ ఎ క్రాస్ చెక్ వీ హ్యావ్ ఎ థర్డ్ పార్టీ imported machines with high accuracy. We bring them to the pond and live లో ఒకసారి చెక్ చేసి మనం ఫార్మర్కి ఎదురుగుండానే చూపిస్తాం. సో మా డివైస్ ఉంటుంది, థర్డ్ పార్టీ డివైస్ ఉంటుంది, వీ క్రాస్ చెక్ అండ్ డూ ఇట్. సో మనం అదే కంటిన్యూ చేసి రైతు దగ్గరకు వచ్చి చూపించాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సార్ ఎగ్జాక్ట్లీ. రైతు వాజ్ బిట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్. ఇంత ఉండదు కానీ ఉన్నది. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చెరువులన్నింటిలోంచి కొంచెం కొంచెం వాటర్ తెప్పించి సెన్సార్ పెట్టి చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని చెరువుల్లో కూడా కొంతవరకు ఎక్కువే ఉంది. సో బై ద టైమ్ ఇట్స్ 11 o'clock in the afternoon, సో వీ ఆల్ లెఫ్ట్. రెండో రోజు మార్నింగ్ రైతు హీ అప్లైడ్ pH అప్లికేషన్ టు కంట్రోల్ ఇట్. జనరల్ ఇట్ ఈస్ అప్లైడ్ at 8 o'clock విచ్ హీ డిడ్. మళ్ళీ 10ంటికి నాకు ఫోన్ చేశారు, సార్ నేను ఆల్రెడీ మెడిసిన్ వేసాను, 2 hours అయింది, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ చేంజ్. లేదు సార్, అక్కడ ఎంత ఉంటే అంతే చెప్తుంది, ఇట్ కెనాట్ బి డిఫరెంట్ వాల్యూ, లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock, అంటే మార్నింగ్ 8 o'clock వీ అప్లైడ్ ద మెడిసిన్, హీ అప్లైడ్ ద మెడిసిన్ అప్లికేషన్, pH అప్లికేషన్, అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఆన్వర్డ్స్ హీ స్టార్టెడ్ సీయింగ్ స్లో షిఫ్ట్ ఇన్ ద డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ ద pH. అలా తగ్గుకుంటూ రెండో రోజు మార్నింగ్ బై అరౌండ్ 6 ఆ టైంకి ఇట్ హెస్ కమ్ డౌన్ టు ఈ డిజైర్డ్ పారామీటర్ రేంజ్ విచ్ ఇస్ 7.5 to 8.5 మధ్యలోకి. అది మార్నింగ్ 6 o'clockకి సెటిల్ అయిందండి. 6 to 7 ఆ టైంకి సెటిల్ అయింది యాక్చువల్ వాల్యూ. సో ద థింగ్ ఈజ్, మనం అనుకుంటాం pH పెరిగిపోయింది, నాకు ఇప్పుడు తెలిసింది, వారం రోజుల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకున్నాను, మెడిసిన్ తీసుకెళ్ళి దాంట్లో వేసాను, చెరువు సర్దుకుపోద్దని. కానీ మీరు pHని ఆల్రెడీ 9 దాకా తీసుకెళ్ళిపోయి దాన్ని వెనక్కి తీసుకురావాలంటే మన రియల్ టైమ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఉండడం వల్ల వాట్ ఈస్ ప్రూవ్డ్ ఇస్ it took at least 18 hours and it took about 24 hours to bring back the pH into the normal level. సో మరి ఈ 24 hours ఏం జరిగింది? డిటెక్ట్ చేయకపోతే దానికి 2 రోజులు ముందు 3 రోజుల ముందు ఏం జరిగి ఉండేది? సో బేసికల్గా ఈ టైం అంతా కూడా హై pHలో షింప్ అనేది స్ట్రెస్కి గురయ్యి there could be some sort of a loss which we could not see, which is invisible to our eyes beneath the water. ఆ కింద ఏం జరుగుతుంది? షింప్ చనిపోయింది, అది మళ్ళీ పైకి వచ్చి ఎన్ని తేళ్ల లోపల దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ లాస్ విచ్ కుడ్ ఇంక్రీజ్. సో బేసికలీ ఇక్కడ 2 things. వన్ ఈజ్, మీరు వాటర్ క్వాలిటీ పారామీటర్ అనేది ఎర్లీగా ఆ ప్యాటర్న్ కనుక డిటెక్ట్ చేయగలిగితే మీ కాస్ట్ ఆఫ్ మెడిసిన్ తగ్గుతుంది. నెంబర్ 1. ఐసీయూలోకి వెళ్ళే పేషెంట్కిను అవుట్ పేషెంట్కి చాలా తేడా ఉంది. సేమ్ థింగ్ యూ కెన్ సీ హియర్ యాజ్ వెల్. ఐసీయూలోకి చెరువుని తీసుకెళ్తే 18 నుంచి 24 గంటలు పట్టింది. ఆ లోపల దెర్ ఇస్ ఎ హెల్త్ డిటరేషన్ ఆఫ్ ద స్ట్రిమ్. దాని బదులు ఏంటంటే ప్యాటర్న్ చూసుకుని కనుక ముందే మనం అప్లికేషన్ ఇచ్చుకుని ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్షన్ ఉండదు, చెరువుకి ఊపిరిగా ఉంటుంది, రైతుకి మనశ్శాంతిగా ఉంటుంది, స్ట్రెస్కి గురవని షింప్ హెల్తీగా గ్రో అయ్యి అడిషనల్ ఇది వస్తుంది. మూడోది ఏంటంటే, ఎందుకు సార్ ఇవన్నీ వాటర్ క్వాలిటీ పెట్టుకున్నారు, డూ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ అట్ రైట్ టైమ్ అండ్ యూ కెన్ కమ్ అవుట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ pH స్టోరీ ఈ చెరువు నుంచి జరిగింది. సేమ్ థింగ్ ఎనీ వాటర్ క్వాలిటీ పారామీటర్, ఇఫ్ యూ వాంటెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ దట్ వాటర్ క్వాలిటీ ఆర్ కరెక్ట్ దట్ వాటర్ క్వాలిటీ, డూ ఇట్ అట్ ఏ ఎర్లీ స్టేజ్, డు నాట్ లీవ్ ఇట్ టు ద ఎండ్. అక్కడి నుంచి వెనక రావడం కష్టం. బెటర్ ట్రీట్ ఇట్ at early stages. This is a story of pH. So let me give you another example. This is again చాలామంది రైతులు మా దగ్గరకు మేము డేటా చూస్తుంటాం కదండి. ఇప్పుడు క్లోజ్ టు 5,000 acres సైమల్టేనియస్గా వీఆర్ మానిటరింగ్ ఇట్.
వీ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఆ కమాండ్ సెంటర్లో మేబీ పీపుల్ డజంట్ నో ఏ ఫార్మర్ డేటా, బట్ ఏ పాండ్ డేటా అన్నది మనకి చూస్తాం. ఈ డేటా అంతా చూసిన తర్వాత కొంతమంది రైతులు టువర్డ్స్ కల్చర్ అంతా అయిపోయిన తర్వాత సార్ హార్వెస్ట్ చేసాక ఎలా వచ్చిందంటే ఏదో చెప్తారు. ఎక్కువగా మాకు చెప్పిన వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే 100 కౌంట్ దాకా బాగానే వెళ్ళిపోయామండి మేము. దాని తర్వాత నుంచే ప్రాబ్లమ్స్, విచ్ ఇస్ రియల్. 100 కౌంట్ దాకా ఈజీగా వెళ్ళిపోద్ది. 100 కౌంట్ నుంచే మీకు ప్రాబ్లమ్స్, కాంప్లెక్సిటీస్, వేరియబుల్స్ చాలా ఇండ్యూస్ అవుతాయి కల్చర్లో. కానీ ఎప్పుడైతే మాకు రైతులు బాగుంది, కౌంట్ బాగా వచ్చింది, సర్వైవబిలిటీ లేదండి. అంటే వాళ్ళు 1,00,000 పిల్లేస్తే వాళ్ళు పట్టుబడి మేబీ అబౌట్ 60,000 70,000 అలాగే ఉన్నది. మరి కౌంట్ అయితే బాగుంది, మేబీ హయ్యర్ కౌంట్లోనే తీసుకుంటూ జరిగింది. మరి ఎందుకని సర్వైవబిలిటీ లేదు? అగైన్ డేటా, ద బ్యూటీ ఆఫ్ ద డేటా కమ్స్. ఈ అలా చెప్పిన చెరువులన్నీ డేటా అంతా తీసుకుని కామన్గా ఏంటి ఈ చెరువుల్లో ఉన్న లక్షణాలు, మీరు ఒక రకంగా బిహేవ్ చేశారు, ఆయన ఒక రకంగా బిహేవ్ చేశారు, ఈయన ఒక రకంగా బిహేవ్ చేశారు, ఈ బిహేవియర్లన్నీ కామన్గా ఉన్నాయి. మరి మీ కామన్లోగా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటని చూస్తే చెరువులకు సంబంధించి ఫస్ట్ 30 డేస్లో పీహెచ్ ఎక్కువగా ఉన్న చెరువులన్నీ కూడా సర్వైవబిలిటీ అనేది పడిపోయింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డేటా. మేము దెన్ వి స్టార్టెడ్ సెయింగ్ ఫ్రమ్ కమాండ్ సెంటర్ నుంచి మనం ఫార్మర్స్కి ఎప్పుడైతే అలాంటి డేటా అనేది చూస్తున్నామో, దెన్ ఫ్రమ్ ద కమాండ్ సెంటర్ we call the farmer and give him an alert saying that of course రెగ్యులర్ అలర్ట్ వెళ్తాయి, బట్ ఫార్మర్ కనుక చూసుకోకపోతే we call them and say, సార్ ఇలాంటి కండిషన్లో మేము చూసిన మిగిలిన రైతుల్లో పీహెచ్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వైబిలిటీ తగ్గింది. ఫస్ట్ 30 డేస్లో పీహెచ్ ఈ విధంగా ఒక్కసారి మీరు చూసుకోండి, మీ చెరువులో ఆ కండిషన్ కనబడుతుంది. సో ఫార్మర్ ఈజ్ హ్యాపీ. ఓకే, లెట్ మీ లుక్ ఇన్ టు ఇట్. కొంతమంది దే ఆర్ రెసిస్టెంట్, కొంతమంది వన్స్ దే ఎక్స్పీరియన్స్ ఇట్ దే కమ్ టు ద ఫోల్డ్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ అట్ వాటర్ క్వాలిటీ యాజ్ ఏ వన్ ఆఫ్ ద లీవర్ టు రెడ్యూస్ ద రిస్క్ ఇన్ దేర్ క్రాప్. సార్ మేము 3 పని చేస్తాం సార్. మా అవుట్కమ్ వాట్ వీ డూ ఇస్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద సర్వైవబిలిటీ ఆఫ్ ద ఫార్మ్. వీ నీడ్ టు హెల్ప్ ఫార్మర్ టు రెడ్యూస్ ద కాస్ట్ so that he is profitable. These are the 3 things which we do. And this pH is a classic case of mitigating the risk and reduce the cost. These are the 2 factors which we could see from this story.